your true nature within due nature. In due nature. లోకంలో మనుషులు ఎంత క్రూరంగా ఉంటారో మనకు దెబ్బ తగిలే వరకు తెలియదు. మన దగ్గరకు ఒకరు వచ్చి మర్యాదగా మాట్లాడినప్పుడు ఒక మనిషిగా గౌరవం ఇచ్చి మాట్లాడతాం. ఎందుకంటే ఎదుటివారిలో కూడా మనలాంటి మంచితనమే ఉంటుందని మనం నమ్ముతాం. కానీ ఆ స్నేహం వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంటుందని మనకు తెలియదు. మనుషులు ఇంత నీచంగా ఆలోచిస్తారా అని మనం ఊహించలేం. వారు మనల్ని నమ్మించడానికి కొన్ని రోజులు రకరకాల వేషాలు వేస్తారు. వారు అడుగులన్నీ స్వార్థంతో నిండినవి కాబట్టి వారికి క్లారిటీ ఉంటుంది. కానీ మనం వారిని ఒక ఫ్రెండ్ లాగా నమ్మాం కాబట్టి మనకు ఆ క్లారిటీ ఉండదు. మనం ఇచ్చే మర్యాదని వారు అలుసుగా తీసుకుంటారు. అన్యాయం జరిగాక నిజం చెబితే వెంటనే న్యాయం జరుగుతుందా అంటే లేదు. సాక్ష్యాల పేరుతో, ఎదుటివారి బలం పేరుతో బాధితులనే నేరస్తులుగా నిలబెట్టే వ్యవస్థ మంది. అందుకే చాలామంది చులకన చేస్తారేమో అని అన్యాయాన్ని దిగమింగుకొని మౌనంగా ఉండిపోతారు. అన్యాయం చేసిన వారు హాయిగా ఉన్నారు, వారిని ఏమీ చేయలేకపోయాను అన్న బాధ గుండెలను పిండేస్తుంది. అవును, అది నిజం. వారి బలం ముందు మన ఆక్రందన చిన్నదిగా అనిపించవచ్చు. కానీ ఒక్కటి, వారిని శిక్షించలేకపోయానే అన్న బాధతో మనల్ని మనం చంపుకోవద్దు. వారు చేసిన ద్రోహం వారి కర్మగా మిగిలిపోతుంది. న్యాయం జరగలేదన్న నిప్పుని గుండెల్లోనే దాచుకొని బతకడం ఎంత నరకమో ఆ నొప్పిని అనుభవించిన వాళ్ళకే తెలుసు. అందుకే టీవీల్లోనో బయటో ఒక్కొక్కరికి ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ బాధ మర్చిపోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆ బాధ మనల్ని రేపు ఇంకొకరికి అన్యాయం జరగకుండా అడ్డుకునే ధైర్యాన్ని ఇవ్వాలి. నేను చెప్పేది ఒక్కటే, వారు శిక్ష అనుభవించలేదన్న బాధతో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీరు మోసపోయారు అంటే అది మీ బలహీనత కాదు, మీ కల్మషం లేని మంచితనం. ఆ మంచితనాన్ని వారు వాడుకున్నారంటే తప్పు వారి నీచత్వానిది, మీది కాదు. చివరగా ఒక్క మాట, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో కూడా ఇలాంటిదే జరిగింది. మనం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి సహాయం అడగలేదు. మన పని మనం చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాం. కానీ మన దగ్గరకు వచ్చి గందరగోళం సృష్టించి ఆ లేనిపోని మాటలతో మన ప్రశాంతతను పాడు చేసి చివరకు మనల్నే తక్కువ చేసి మాట్లాడే మనుషుల నీచత్వం నేను చూశాను. అందుకే చెప్తున్నా, ఎవరైనా మన మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే అది మన బలహీనత అనుకోకండి. తప్పు వాళ్ళ నీచత్వానిది. మనం తలెత్తుకునే బతుకుదాం. Wild and beautiful and free. Find your true nature within due nature.